హే గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు రెవల్యూట్ యాప్ ఎలా మనం సైన్ అప్ చేయాలో చూపిస్తున్నా. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో. ఆ లింక్ క్లిక్ చేసినాక మీకు డైరెక్ట్ ఈ పేజ్కి ల్యాండ్ అయ్యింది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సైన్ అప్ అని క్లిక్ చేస్తే మీకు కన్ఫర్మేషన్గా మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్గా మీకు యాప్ స్టోర్ అయితే యాప్ స్టోర్, ప్లే స్టోర్ అయితే ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అయింది అనమాట. సో వన్స్ అక్కడ రీడైరెక్ట్ అయినాక డౌన్లోడ్ చేయండి అప్లికేషన్ని. వన్స్ మీరు డౌన్లోడ్ చేశాక, యాప్ ఓపెన్ చేశాక మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ప్రెజెంట్ ఏ కంట్రీలో ఉంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నేను చేంజ్ చేసిన ఐర్లాండ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ ఫస్ట్ మనం ఏ నెంబర్ ఎంటర్ చేసినామో ఇక్కడ కూడా అదే నెంబర్ ఎంటర్ చేయాలి. వన్స్ ఎంటర్ చేసినాక ఓటీపీ తోటి మనం వెరిఫికేషన్ చేయాలన్నమాట. నోటిఫికేషన్కి ఇక్కడ పర్మిషన్ ఇవ్వండి, ఎనేబుల్ అని కొట్టి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కడ ఉంటున్నారు. సో నేను ఐర్లాండ్లో ఉంటున్న ప్రెజెంట్. సో ఐర్లాండ్ అని క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి నేమ్ యాజ్ పర్ ఐడి. సో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ యాజ్ పర్ పాస్పోర్ట్ ఇవ్వండి. యాజ్ పర్ పాస్పోర్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో వన్స్ మీరు ఎంటర్ చేసినాక ఎయిర్ కోడ్ ఆర్ అడ్రస్, లైక్ ఎయిర్ కోడ్ ఉంటే ఎయిర్ కోడ్ ఇవ్వండి, లేకపోతే అడ్రస్ కంప్లీట్ డీటెయిల్గా ఎంటర్ చేయండి. సో వన్స్ ఎంటర్ చేసినాక కంటిన్యూ అని క్లిక్ చేసి సో ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సింది ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఏంటి ప్రొఫెషనల్ ఫీల్డ్ ఏంటి అనేసి. సో నేను ఇక్కడ స్టూడెంట్ అని క్లిక్ చేస్తున్నా. సో మీరు కూడా లైక్ ఏమైనా అదర్ ప్రొఫెషనల్ ఫీల్డ్ ఉంటే అది క్లిక్ చేసుకొని సో ఇక్కడ బేసిక్ అకౌంట్ కావాలని అడుగుతుంది. నేను అది ఎనేబుల్ చేయకుండా డైరెక్ట్ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ పాస్వర్డ్ పెడుతున్నా. నాకు ఫేస్ ఐడి ఉంది అనమాట. సో నేను ఇక్కడ ఫేస్ ఐడి ఎనేబుల్ చేసి సో సిటిజన్ ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఐర్లాండ్ అంటే నేను సిటిజన్ ఆఫ్ ఐర్లాండ్ కాదు. సో నో అని క్లిక్ చేస్తున్నా. నో అని క్లిక్ చేసినాక నాకు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ యువర్ సిటిజన్షిప్ అని అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఇండియా నుంచి సో నేను ఇండియా అని క్లిక్ చేస్తున్నా. సో వన్స్ మీరు ఇండియా అని క్లిక్ చేసినాక ఇక్కడ మీరు ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి నేను వీసా పాస్పోర్ట్ అని క్లిక్ చేస్తున్నా, సెకండ్ ఆప్షన్. సో వన్స్ క్లిక్ చేసినాక మనం ఇక్కడ పిక్చర్ తీయాల్సి ఉంటుంది పాస్పోర్ట్ది. సో క్లియర్గా మనది ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ పేజ్ క్లియర్గా ఇక్కడ పిక్చర్ తీయాల్సి ఉంటుంది. సో అందుకే ఇనిషియల్గా సేమ్ యాజ్ పర్ పాస్పోర్ట్ ఎంటర్ చేయండి నేమ్స్ అన్నీ. సో అన్నీ ఎంటర్ చేసినాక లైక్ అగ్రీ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. మీరు వన్స్ అగ్రీ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేశాక సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ రికార్డ్ చేయాల్సింది ఉంటుంది వీడియో. సో 20 సెకండ్ వీడియో. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అప్ అయ్యి రికార్డ్ చేయండి. సో రికార్డ్ వీడియో అని క్లిక్ చేయగానే మీకు రికార్డ్ అయింది, కానీ ఫేస్ క్లారిటీగా ఉండేటట్టు చూసుకోండి, లైటింగ్ ఏరియాలో ఉండేటట్టు. సో ఇది వెరిఫికేషన్ అనమాట, కంప్లీట్ డిజిటల్ అనమాట ఇక్కడ. సో మీరు ఏమీ హార్డ్ కాపీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో అందుకే బెటర్ లైక్ వీడియోని క్లారిటీగా రికార్డ్ చేస్తే లైక్ మీకు వితిన్ 5 to 10 మినిట్స్లో అకౌంట్ అనేది వెరిఫికేషన్ అయిపోయింది. సో అందుకు ఇది ఫస్ట్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చెప్పాల్సి ఉంటుంది. మీకు వేరే నెంబర్స్ డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఏమైతే నెంబర్స్ డిస్ప్లే అవుతాయో సో అవన్నీ నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఇంకోటి లైక్ ఫేస్ అనేది క్లియర్గా రౌండ్ షేప్లో ఉంచాలి. మళ్ళీ లైక్ అటు ఇటు చూడమంటారు. సో యాంగిల్ ఏదైతే చెప్తారో ఆ యాంగిల్ అంతా లైక్ అటు సైడ్ చూసి లైక్ వీడియో వెరిఫికేషన్ని కంప్లీట్ చేయండి. వన్స్ వీడియో వెరిఫికేషన్ అయినాక మనకి పీపీఎస్ఎన్ నెంబర్ అడుగుతుంది. సో నాకు పీపీఎస్ఎన్ ప్రెజెంట్లీ లేదు. సో ఐ కాంట్ ప్రొవైడ్ ఇట్ నవ్ అని క్లిక్ చేస్తున్నా. ఇన్ కేస్ మీకు ఉంటే ఎంటర్ చేయండి. ఇట్స్ సంథింగ్ లైక్ మనకి పాన్ కార్డ్ లాగా ఇండియాలో. సో ఇక్కడ ఐర్లాండ్లో పీపీఎస్ఎన్ ఉంటుంది. సో వన్స్ ఇక్కడ చేసినాక ఇక్కడ 90 డేస్లో సబ్మిట్ చేయాలి అని అంటా ఉంది. సో నేను ఇక్కడ వచ్చేసి అగ్రీ అని క్లిక్ చేస్తా. ఇన్ కేస్ మీకు ఏమైనా ఉంటే ఆల్రెడీ మీకు వచ్చిందంటే సో ఐడి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో అయిపోయినాక లైక్ ఎందుకు యూస్ చేస్తారు ఈ యాప్ని అనేసి అడుగుతుంది. సో నేను ట్రాన్స్ఫర్ మనీ వచ్చేసి క్యాష్ బ్యాక్స్ సో ఇవన్నీ లైక్ షాపింగ్ డీల్స్ కోసం అనేసి నేను జనరల్గా పెడుతున్నా. మీరు వేరే ప్రిఫరెన్స్ ఉంటే వేరే ప్రిఫరెన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో వన్స్ అది చేసినాక ఇక్కడ వచ్చేసి మీరు కంటిన్యూ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు చాలా టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో నేను వచ్చేసి స్టాండర్డ్ క్లిక్ చేస్తున్నా. సో మీరు వేరేది ఫిజికల్ కార్డ్ కావాలంటే మీరు ఫిజికల్ కార్డ్కి కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను స్టాండర్డ్ కార్డ్, ఇది ఫ్రీ కార్డ్ అనమాట స్టాండర్డ్ వచ్చేసి. సో ప్లస్ ప్రీమియం ఇవన్నీ లైక్ ఛార్జెస్ పడతాయి. మీకు కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ నాకు వర్చువల్ కార్డ్ ఎనఫ్ నాకు, అందుకే నేను స్టాండర్డ్ విత్ ఫ్రీ వెళ్తున్నా.
సో వన్స్ క్లిక్ చేసినాక గెట్ స్టాండర్డ్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేయండి. సో ఇన్ కేస్ మీరు ప్రీమియం కావాలంటే దానికి వెళ్ళొచ్చు, ప్లస్ కావాలన్నా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ క్లిక్ చేసినాక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ నాట్ నౌ అని క్లిక్ చేయండి. సో ట్రయల్ వర్షన్ అడుగుతున్నాడు, ట్రై అవర్ ప్లాన్ ఫర్ ఫ్రీ అనేసి. సో ఇక్కడ నాకు ట్రయల్ వర్షన్ ఏమి వద్దు, సో అందుకే నేను నాట్ నౌ అని క్లిక్ చేస్తున్నా. వన్స్ నాట్ నౌ అని క్లిక్ చేసినాక ఇక్కడ చూడొచ్చు ఫిజికల్ కార్డ్ కావాలా అంటున్నారు. సో ఇన్ కేస్ ఫిజికల్ కార్డ్ మీరు క్లిక్ చేస్తే మీ అడ్రస్ ఇవ్వాల్సింది ఉంటుంది. సో మీ అడ్రస్కి డెలివరీ అయ్యిద్ది. సో నాకు ఫిజికల్ ఏమొద్దు, నాకు వర్చువల్ కార్డ్ ఎనఫ్ అనమాట. ఇన్ కేస్ మీరు ఫిజికల్ కార్డ్ కావాలంటే దానికి ఛార్జెస్ ఉన్నాయి. సో ఒకసారి చూసుకొని దాన్ని ఆర్డర్ పెట్టుకొని కావాల్సింటే మీకు ఫిజికల్ కార్డ్. సో నాకు వర్చువల్ కార్డ్ చాలు. సో నేను వర్చువల్ కార్డ్ అని క్లిక్ చేస్తున్నా ఇక్కడ. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసినాక సో యాడ్ టు యాపిల్ వ్యాలెట్ అని అడుగుతుంది. సో నేను ఇక్కడ NFC సపోర్ట్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, నాకు సపోర్ట్ ఉంది. సో నేను లేటర్గా యాడ్ చేస్తాను, నాట్ నో అని క్లిక్ చేస్తున్నా. సో ఇన్ కేస్ మీరు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు కార్డ్ అనేది. సో ఇక్కడ చూడొచ్చు వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి లైక్ హార్డ్లీ మనకి 5 to 10 minutes పట్టిద్ది. మనం ఆల్రెడీ వీడియో KYC చేసాం కాబట్టి ఇలా ఒక 5 to 10 minutesలో మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, మళ్ళీ మీ ఫ్రెండ్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.